అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ డేంజర్ లో పడింది. పొల్యూషన్ తో ఆగమవుతుంది. హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్త చెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంది. డబుల్ డిజిట్ లో ఉండే ఎయిర్ క్వాలిటీ శనివారం సికింద్రాబాద్ లో తెల్లవారుజామున 2:40కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే గాలి నాణ్యత దారుణంగా ఉంది. హైదరాబాద్ డేంజర్ లో పడింది. పొల్యూషన్ తో ఆగమవుతుంది. హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్త చెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంది. డబుల్ డిజిట్ లో ఉండే ఎయిర్ క్వాలిటీ శనివారం సికింద్రాబాద్ లో తెల్లవారుజామున 240కి చేరింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్ సందీప్. అటు హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది అనేది కూడా చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మాత్రం హెచ్చు తగ్గులు మనకు కనిపిస్తా ఉన్నాయి. సాధారణంగా అటు ఏదైతే కొంచెం డబుల్ డిజిట్స్ లో ఉండాల్సినటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ అనేది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు ట్రిపుల్ డిజిట్స్ కి చేరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. హైదరాబాద్ నగరంలోనే, హైదరాబాద్ శివార ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కొంత పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తెల్లాపూర్లో దాదాపుగా 400 వరకు కూడా చేరుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇందుకు ప్రధాన కారణం పొగమచ్చు, చెత్త చెదారం తగలబెట్టినప్పుడు వచ్చేటువంటి ఏదైతే పొల్యూషన్ ఉంటుందో అది కావచ్చు, దాంతో పాటుగా వాహనాల కాలుష్యం కావచ్చు, దాంతో పాటుగా చలి తీవ్రత కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ నగరంలో కాలుష్యం కలుషితం అవడానికి ప్రధాన కారణాలుగా కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే ఇవాళ ఉదయం కూడా మనం చూస్తా ఉన్నాము, హైదరాబాద్ లోని ఎయిర్ క్వాలిటీకి సంబంధించి చూస్తే మాత్రం చాలా భయాందోళన కలిగిస్తున్న సందర్భం కనిపిస్తుంది. సికింద్రాబాద్ లో తెల్లవారుజామున 240కి చేరిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య ఏదైతే పొల్యూషన్ అనేది అధికంగా పెరగడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్న వారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని కూడా డాక్టర్లు సూచిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. గత 15 రోజులతో పోలిస్తే గాలి నాణ్యత చాలా దారుణంగా పడిపోయింది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే మనం ఢిల్లీ మహానగరాన్ని కూడా చూస్తా ఉన్నాము, ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ నగరంలో కూడా కాలుష్య బారిన పడి అనేక మంది తీవ్రమైనటువంటి అనారోగ్యం బారిన పడినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఈ యొక్క దీని ద్వారా ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటారు. ప్రధానమైనటువంటి వ్యాధులు, అలర్జీకి సంబంధించి ఉన్నవారు కావచ్చు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించినటువంటి వారు కావచ్చు, సైనసైటిక్ సంబంధించినటువంటి వారు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారి పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ మనం ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో కూడా మనం గమనిస్తే మాత్రం రోజువారీ ఓపీ సంఖ్య కూడా గణనీయంగా పెరిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కి సంబంధించి చూస్తే మాత్రం హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా 100కు పైగా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదవుతుందని అంటే పరిస్థితి చాలా దారుణంగా రోజు రోజుకి పడిపోతున్న సందర్భం మనకు చాలా స్పష్టం. ఇందులో హైదరాబాద్ నగరంలోని వాహనాలు భారీగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనందరికీ తెలిసిందే. ఏదైతే వాహనాల సంఖ్యను తగ్గించి కొంత ప్రజలు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందనేది కూడా అటు వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఢిల్లీ లాంటి మహానగరంలో అటు 40% వాహనాల కాలుష్యంతోనే పొల్యూటెడ్ అవుతున్నది కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి స్వయాన చెప్పినటువంటి సందర్భం మనందరికి కూడా తెలిసిందే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి కొనసాగితే కనుక రానున్నటువంటి రోజులు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏదైతే
కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నగర శివార్లకు పంపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాము, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, దాంతో పాటుగా కుక్కట్పల్లి, ఇలా అనేక ఏరియాలలో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఉన్నాయి. సనత్ నగర్ లాంటి ఏరియాలో మాత్రం కొంత కెమికల్ ఇండస్ట్రీస్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాంతో పాటుగా జీడిమెట్ల ఏరియాలో కూడా మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్, కెమికల్స్ ని వెదజల్లేటటువంటి ఇండస్ట్రీస్ కొంత ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. వీటన్నిటిని కూడా నగరానికి అవతల వైపున పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య కూడా అధికంగా ఉంటుంది. దీని ద్వారా కొంత వాహనాల ద్వారా వెదజల్లేటటువంటి పొల్యూషన్ కారకంగా కూడా కొంత కెమికల్స్ ఎక్కువగా పెరుగుతా ఉన్నాయి. కొంత వ్యాధుల బారిన పడేటువంటి వారి సంఖ్య కూడా రోజు రోజుకి పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అనేది కూడా మనం చెప్పొచ్చు. ప్రభుత్వం ఆ దిశ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మళ్లించే విధంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరంలో పొల్యూషన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఏదైతే బస్సెస్ కి సంబంధించి కొంత ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని పెంచాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ దిశగా అడుగులు వేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. మొన్న ఈ మధ్యనే దాదాపుగా హైదరాబాద్ నగరంలో 700కు పైగా కూడా అటు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రారంభించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రభుత్వం వీటిని పెంచాలనే ఆలోచన కూడా చేస్తున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా ఈ నిర్ణయాన్ని పూర్తి చేయాలని కూడా వాతావరణ నిపుణులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, హైదరాబాద్ కి సంబంధించి ప్రస్తుతం కొంత ఘోరమైనటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తా ఉంది. మరొక అంశం ఏంటంటే ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లోని కాలుష్యమే అతిపెద్ద సవాలుగా మారిందనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. తాజాగా దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా భారత్ లో కాలుష్య వ్యాప్తి తీవ్రమైన చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఇండియాలో పీల్చే గాలి కాలుష్యభరితంగా మారి ఆరోగ్యంపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడడంపై అక్కడ ఉన్నటువంటి దావోస్ లో ఉన్నటువంటి పలువురు ఆర్థికవేత్తలు కూడా వారి అభిప్రాయాలను సీరియస్ గా తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దావోస్ లో దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరగడం అనేది ఒకంత కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మాత్రం గాలి నాణ్యత తీవ్రంగా క్షీణిస్తుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా అటు హైదరాబాద్ లో ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం కొంత పరిస్థితి మెరుగున్నా కూడా రోజు రోజుకి వీటి పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా మారుతుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం కూడా మనము చాలా స్పష్టంగా పెరుగుతుంది. నగరంలో పెరుగుతున్నటువంటి వాహనాల రద్దీ నుండి వెలువడే పొగ కావచ్చు, దాంతో పాటుగా నిర్మాణ పనుల గాలిలో కలిసే ధూళి కణాలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం వంటి కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. కాబట్టి వీటిపైన కొంత తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి తోడు శీతాకాలంలో వీచే చల్లటి గాలుల ప్రభావం కూడా దీనిపైన మనకు ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.